నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నామంటూ పోరాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ ఇక లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక నుండి భారతదేశంలో మావోయిస్టు పార్టీ అనేది కనిపించదు. మేము ఎవరం కూడా మావోయిస్టులం కాదు, మేము ఎవరం కూడా మావోయిస్టు పార్టీలో లేము అని చెప్పేటువంటి రోజులు చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నవి. సో మనం ప్రస్తుతము కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నాము. నా వెనకాల కనిపిస్తున్న ఇదే బిల్డింగ్లో ఇవాళ కేంద్ర కమిటీకి చెందినటువంటి లేదా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నలుగురు అగ్రనేతలు లొంగిపోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ వాళ్ళ లొంగుబాటుతో ఇక మావోయిస్ట్ పార్టీ అంతమైపోయింది. మావోయిస్ట్ పార్టీలో అంత అగ్రనేతలు ఎవరు కూడా లేరు అనేటువంటి నిర్ధారణకు వచ్చారు తెలంగాణ పోలీసులు. సో ఇవి మనం చెప్తున్న విషయాలు కాదు, స్వయంగా తెలంగాణ డీజీపీ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ దేశంలో ఇక మావోయిస్ట్ పార్టీ అనేది అంతమైపోయింది, సో దానికి వీళ్ళే నిదర్శనం అంటూ ఒక నలుగురిని అయితే ఇవాళ చూపించారు మీడియా ముందు. సో ఎవరు ఆ నలుగురు అని చెప్పేసి ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము. మొదటగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మాదాదా. సో ఎవరైతే దేవ్జీ ఉన్నాడో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్, అదేవిధంగా పొలిట్ బ్యూరో మెంబర్ ఈయన. సో దేవ్జీ దొరికితే చాలు ఇంకా మావోయిస్ట్ పార్టీ అంతమవుతుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో దేవ్జీ లొంగుబాటుతో ఇంకా మావోయిస్ట్ పార్టీ అంతమైనట్లే కనిపిస్తూ ఉన్నది. సో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మాదాదా ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్గా, అదేవిధంగా పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 44 సంవత్సరాలుగా తను అండర్ గ్రౌండ్లో ఉంటున్నాడు. 44 సంవత్సరాలుగా ఎవరికి కనిపించకుండా అండర్ గ్రౌండ్లోనే దేవ్జీ ఉన్నాడు. సో మరోపక్క రెండో పేరు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్. సో తను కూడా సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాడు. మల్లా రాజిరెడ్డి కూడా గత 46 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో ఉంటున్నాడు. సో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ అగ్రనేతలు లొంగిపోవడంతో ఇంకా అంతమైపోయినటువంటి నిర్ధారణకు వచ్చారు పోలీసులు కూడా. సో మరోపక్క మూడో వ్యక్తి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్. సో తను ఎస్సీఎం అండ్ టీఎస్సీ సెక్రటరీగా ఉన్నాడు. నాలుగో పేరుగా నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా, తను ఎస్సీఎం మెంబర్గా ఉన్నాడు. సో ఈ నలుగురు ఇవాళ పోలీసులు ఎదుట, అంటే గత 2-3 రోజుల క్రితమే పోలీసులు స్వాధీనపరుచుకున్నప్పటికీ కూడా ఇవాళ అఫీషియల్గా మీడియా ముందు ఈ నలుగురిని కూడా లొంగుబాటు చూపించారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో. సో మొత్తానికి దేవ్జీ మాట్లాడుతూ నేను బయటికి రావడానికి కారణము కేవలం నా ఆరోగ్య సమస్యలు మాత్రమే. సో ఉన్నటువంటి ఈ శేష జీవితాన్ని, ఉన్నటువంటి ఈ కొద్ది జీవితాన్ని రాజకీయాల్లోకి నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. సో దేవ్జీ రాబోయే రోజుల్లో రాజకీయాలను ఎంచుకుని రాజకీయాల ద్వారా మళ్ళీ మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరిస్తూ, మావోయిస్టు సిద్ధాంతాలను పాటిస్తూ, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు చట్టబద్ధంగా మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి దేవ్జీ మాట్లాడిండు. సో మరోపక్క మల్లా రాజిరెడ్డి కూడా మాట్లాడుతూ మేము బయటికి రావడానికి కారణము మా ఆరోగ్య సమస్యలు మాత్రమే. సో రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్లో ఉండి కాకుండా బయటకు వచ్చినాం కాబట్టి చట్టబద్ధంగా, చట్టానికి లోబడి ప్రజలకు ఏ మేరకు మనము పనులు చేయగలుగుతాం, ప్రజలకు ఏ మేరకు మనం సేవ చేయగలుగుతాం అనే దాని మీద సమాలోచనలు చేసి ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుంటాము అని చెప్పడం జరిగింది. సో చాలా ప్రశ్నలకైతే దేవ్జీ నుంచి సమాధానాలు రావాల్సి ఉన్నది. సో చాలామంది మనం అడిగినప్పుడు కూడా దేవ్జీ ఒకటే చెప్పడం జరిగింది. సో తను మాట్లాడాలనుకున్న విషయాలను కూడా మరొక సమావేశం పెట్టి కానీ మరొక సందర్భంలో కానీ మాట్లాడతాను. సో ఇప్పుడు కేవలం నేను ఆరోగ్య సమస్యల దృష్ట్యా మాత్రమే రావడం జరిగింది అనేటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. సో మరి దేవ్జీ అంటే 44 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో ఉంటూ ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి దేవ్జీ ఒక చిన్న అనారోగ్య సమస్యల కారణంతో బయటికి రావడాన్ని పెద్ద ఎత్తున కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉన్నది. సో వీటన్నిటికీ త్వరలోనే దేవ్జీ నుంచి సమాధానాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఇక బడే చొక్కారావు కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. సో రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీకు మళ్ళీ సంక్షిప్తంగా మీరు అడిగిన ప్రశ్నలన్నింటి కూడా సమాధానాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా మొత్తానికైతే ఈ నలుగురు నేతల లొంగుబాటుతో, సో ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ నలుగురికి కూడా తిప్పిరి తిరుపతికి డీజీపీ కొద్దిసేపటి క్రితమే 25 లక్షల రూపాయల చెక్ అందించడం జరిగింది. అదేవిధంగా మల్లా రాజిరెడ్డికి 20 లక్షల చెక్ అందించాడు. అదేవిధంగా బడే చొక్కారావుకు ఒక 20 లక్షలు, నూనె నరసింహారెడ్డికి ఒక 20 లక్షలు, మొత్తంగా ఒక 90 లక్షల రూపాయలు వీళ్ళ నలుగురికి కూడా అందించడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లోనే వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. సో దాని తర్వాత వీళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు అనేటువంటి కొన్ని వార్తలు కూడా మనకు వినిపిస్తున్నట్లుగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి వీళ్ళు మావోయిస్టు ఇంకెవరైనా ఉన్నారా అంటే డీజీపీ మాట్లాడుతూ ఇంకొక 12 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. సో దాంట్లో గణపతి విషయానికి వస్తే గణపతి ప్రస్తుతానికైతే అండర్ గ్రౌండ్లో లేడు. సో తను అర్బన్ ఏరియాలో ఉన్నాడు. అది దేశంలో ఉన్నాడా విదేశాల్లో ఉన్నాడా అనేది కూడా మాకు క్లారిటీ రావాల్సి ఉన్నది. మొత్తానికైతే ఆ గణపతి కూడా అడవుల్లో లేడు అనేటువంటిది డీజీపీ మాట్లాడడం జరిగింది.
సో ఉన్నటువంటి ఇంకొక 11 మంది అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, ఇంకొంతమంది నేతలు ఎవరైతే మా కమాండర్లు కావచ్చు, డీసీఎం మెంబర్స్ కావచ్చు, సో ఇట్లా ఇంకా మొత్తంగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి డీజీపీ వాళ్ళ పిలుపునివ్వడం అయితే జరిగింది. సో ఎటకేలకైతే ఈ నలుగురు నేతల లొంగుబాటుతోని మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుంది. మరోపక్క కేంద్రం విధించినటువంటి డెడ్లైన్ మార్చి 31, 2026 అంటే ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకొక 30-35 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. సో ఈ సందర్భంలో మరి ఈ లొంగుబాటు అనేది ఆల్మోస్ట్ పోలీస్ వ్యవస్థలో కావచ్చు, కేంద్రం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోపక్క డీజీపీ మాట్లాడుతూ ఇక మావోయిస్టు పార్టీ లేదు, అంతమైందని చెప్పి అనుకోవచ్చు, ఈ నలుగురిని చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది అని చెప్పేసి కూడా మాట్లాడండు. సో మరి ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా సమాజం కావచ్చు ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఉన్నటువంటి ఆ కొద్ది మంది ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదా, ఏం జరగబోతుంది అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తూ ఉన్నాం. సో నా వెనకాల కనిపిస్తున్న ఇదే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇప్పుడు నలుగురు మావోయిస్ట్ నేతలు కూడా, మాజీ మావోయిస్ట్ నేతలు నలుగురు కూడా ఇదే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇదే బ్లాక్లో ఉన్నారు. సో వాళ్ళని ఇంకొద్ది రోజులు వీళ్ళ ఆధీనంలోనే ఉంచుకొని ఇంకొన్ని విషయాలు వారి దగ్గర నుంచి సేకరించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకొంత ఇంటరాగేషన్ కావచ్చు, లేదంటే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని పోలీసులు వారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. సో మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఇవాల్టితోని మావోయిస్టు పార్టీ దేశంలో అంతమైంది అనేటువంటిది అయితే స్పష్టంగా వాళ్ళ నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. సో కానీ ఎక్కడ కూడా ఈ నలుగురు అంటే మాట్లాడిన ఇద్దరిలో మల్లా రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, మావోయిస్టు పార్టీ అంతమైందా అంటే వాళ్ళు సమాధానం ఏం చెప్పిండ్రో తెలుసా? సో మావోయిస్టు పార్టీ ఎప్పటికీ కూడా అంతం కాదు, పుట్టుకొస్తానే ఉంటుంది, మళ్ళీ మొలుస్తానే ఉంటుంది వివిధ రూపాల్లో అని చెప్పేసి చెప్పడంతో సో అందరూ కూడా అక్కడ కొంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. మరోపక్క దేవిజీ మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సైద్ధాంతిక పరంగా వాటిని అనుసరిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని మరోపక్క దేవిజీ కూడా మాట్లాడాడు. సో దీంతో ఈ రెండు వ్యాఖ్యలు చేయడంతో సో ఇంకొంత వాళ్ళతో మాట్లాడాల్సి ఉన్నదని చెప్పేసి పోలీసులలో కూడా కొంత ఆలోచన అయితే మొదలైంది. సో మొత్తానికి ఏది ఏమైతేనే ఈ నలుగురిని ఇవాళ ప్రవేశపెట్టిండు తెలంగాణ రాష్ట్ర డీజీపీ. సో ప్రస్తుతం మాట్లాడితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మావోయిస్ట్ పార్టీ లేకుండా పోయింది. ఇంకా ఉన్నటువంటి ఆ కొద్ది మంది కూడా నేడో రేపు లొంగిపోతారు. మొత్తానికి ఈ నలుగురు నేతలు ఎవరు కూడా ఆయుధాలు తీసుకొని రాలేదు. ఆయుధాలన్నీ కూడా అదేవిధంగా నిన్న మొన్న మనకు వార్తల్లో నిలిచిన 6 కేజీల బంగారం కావచ్చు, నగదు కావచ్చు, సో ఇవన్నీ కూడా పార్టీకి అప్పగించి, ఆయుధాలు కావచ్చు అవన్నీ కూడా పార్టీకి అప్పగించి నిరాయుధాలుగా అంటే ఆయుధం లేని వారుగా పోలీసులు ఎదుట లొంగిపోయారనేటువంటిది మనకు వినిపిస్తున్నటువంటి వార్త. సో మరి రాబోయే రోజుల్లో దీనిపైన ఇంకొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంకొంత వీళ్ళు మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, నిజంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేదంటే లోపల అంతర్గత కుమ్ములాట ఏదైనా జరిగిందా, లేదంటే ఇంకేదైనా దీని వెనకాల ఉన్నదనేటువంటిది స్పష్టంగా వారి మాటలోనే తెలుసుకోబోతున్నాము మరికొద్ది రోజుల్లోనే. సో మొత్తానికి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసుల మావోయిస్టుల లొంగుబాటు అయితే కొంత సంచలనంగా మారింది అటు దేశవ్యాప్తంగా కూడా. సో మరి కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్.